హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజ నాగండి. చూడండి, ఈరోజు మనము పుదీనా రైస్ చేసుకుందాము. దానికని నేను స్టవ్ పైన చిన్న కుక్కర్ ఉంచి అందులోకి నూనె వేసాను. నూనె కాగానే జీలకర్ర కూడా వేసేసా. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఉల్లిగడ్డలు కొంచెము కలిపి ఇలా మగ్గనిద్దామండి. కొద్దిగా మగ్గినాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి వేసి అది కొంచెము మగ్గుతుంది కదా, తర్వాత మనము ఆలు కూడా సన్నగా తరిగి ఉంచుకున్నది వేసేద్దామండి. ఇప్పుడు చూడండి, ఇది అయింది. ఈ మాత్రం అయితే చాలు. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. ఓ 1/4 స్పూన్ అంతా వేసాయండి నేను. దీన్ని వేసి బాగా కలుపుకుందాము. ఇదంటే కొంచెం పచ్చివాసన పోతుంది. అప్పుడు మనము కట్ చేసి ఉంచుకున్న ఆలు వేసేద్దామండి. ఆలు వేసినాక ఆలును కూడా ఇలాగే కాస్త వేయించాలి. అలా వేయించాక చూడండి, ఇప్పుడు ఆలు వేసేస్తున్నాను నేను. ఈ మాత్రము కట్ చేసుకుంటే చాలండి. ఎక్కువ పెద్ద పెద్ద పీసులైనా కూడా బాగుండదు. అలాగని పూర్తి సన్నగా అయిపోయిందంటే మనకు మెత్తగా అయిపోతుందండి. అందుకని ఇలా వేయించుకుందాము. ఇలా వేయించుకున్నాక దీన్ని కలుపుకుంటూ దీనికి మనము కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుందాము. కరివేపాకు కొంచెం వేసాను. ఇప్పుడు ఇది ఇలా మగ్గుతూ ఉండగానే మనము మిక్సీ జార్లోకి అన్నీ వేసి మసాలాలు రుబ్బుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను, ఒక 5-6 తీసుకున్నా. కొత్తిమీర వేసాను. తర్వాత పుదీనా కూడా వేసుకుందాము. కొత్తిమీర కంటే కొంచెం పుదీనా ఎక్కువే వేసుకోవాలండి. వేసుకుని దాని తర్వాత మనము కట్ చేసుకున్న టొమాటోలు కూడా వేద్దాము. టొమాటో చూడండి ఎంత ఎర్రగా ఎలా బాగుంది కదండి. దీన్ని కూడా వేసేసుకుందాం మనము. ఇది వేసుకుని అంతను మిక్సీ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టి నేను మిక్సీ వేస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా రుచికరంగా ఉంటుందండి ఇది. చూడండి, మిక్సీ అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ అయింది ఇది. ఈ పేస్టును పొయ్యి మీద ఉంచినాం కదండి మనం కుక్కరు, అందులోకి వేసేసి కలుపుదాము. ఇది కొంచెం పచ్చివాసన తగ్గేదాకా కూడా మనము కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండగానే మనం బియ్యం కూడా కడిగి పెట్టుకుందాము. బియ్యం కడిగి అంటే ఒక కొలతకు 2 కొలతలు నీళ్లు వేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని నేను ఇందులోకి వేసి కలుపుతున్నాను. ఎందుకంటే ఇందులో నూనె అది తగిలి ఆ బియ్యానికి అన్నం చాలా ఉదురుదురుగా అవుతుందండి. నేను బుల్లెట్ రైస్ తీసుకున్నానండి. బుల్లెట్ రైస్ కాబట్టి దానికి మనము 2 వేస్తే నీళ్ళు సరిపోతుంది. కొంచెం అలా చిన్నగా కదపాలండి. ఎక్కువ నానబెట్టినామంటే పూర్తి నూకలు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక గిన్నె నీళ్ళు వేసా. ఇందులోకే బియ్యం తీసుకున్నా కాబట్టి అందులోనే రెండోది కూడా వేసేసాను, నీళ్లు వేసాను. పసుపు తర్వాత ఉప్పు కూడా వేసి మనము కలియబెట్టి దీన్ని మూత పెట్టేసి ఒక విజిల్కి పెట్టుకుంటే చాలండి. మనము ఒక్క విజిల్ వస్తేనే మనకు ఇది బాగా ఉడికిపోతుందండి అన్నము. ఇప్పుడు చూడండి, కుక్కరు విజిల్ కూడా పెట్టేసా కదా. అంతవరకు మనము అటువైపు కుక్కర్ అవుతుండగానే ఇక్కడ మనము దీనికి పెరుగు పచ్చడి చేసుకుందామండి. పెరుగు పచ్చడికి నేను టొమాటో, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకండి అన్నీ కూడా బాగా సన్నగా తరుక్కున్నాను నేను. చూడండి, ఆ ప్లేట్లో అన్నీ అలా ఉంచితే ఎంత బాగా కలర్ఫుల్గా కనపడతా ఉంది కదండి. సో వీటిని ఏం చేయాలంటే మనము గిన్నెలోకి వేసుకుని బాగా చేత్తో నలుచుకోవాలండి. ఆ ఉల్లిగడ్డలు అవి పాయలు చిన్న చిన్న రేఖల్లాగా వచ్చేస్తుంది కదా. ఇవన్నీ మిక్స్ అయినప్పుడు టేస్ట్ బాగుంటుందండి పెరుగు పచ్చడికి. దీన్ని ఇలా బాగా కలుపుకొని మనము ఇందులోకి ఉప్పు వేద్దాము. ఉప్పు తగినంత వేసుకుందామండి. ఆల్రెడీ మనము దీంట్లో అంతా రైస్లో అంతా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తేనే బాగుంటుందండి దీనికి. దీంతో పాటు మనం ఇప్పుడు పెరుగు కూడా కలుపుకుందాము. చూడండి, గడ్డ పెరుగు బాగా కలుపుకుందాము. ఇందులో కలిపేసుకుని కాబడితే మీకు ఎక్కువ కన్సిస్టెన్సీ చాలా గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చండి. ఇలా ఫుల్ మిక్స్ చేసేద్దాం మనము. చాలా బాగుంటుందండి ఈ పెరుగు పచ్చడికి, మళ్ళీ పుదీనా రైస్కి. ఈ పుదీనా రైసు షార్ట్స్లో నేను ఉంచానండి. సుమారు దగ్గర 1,80,000 మంది చూసినారండి. సో మీరందరూ కూడా చూసి దీన్ని ప్రమోట్ చేస్తారని నేను ఆశిస్తానండి. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు దీన్ని మనము కలిపేస్తాము. బాగా కలుపుకున్నాక చూడండి, మెతుకు అతుక్కోకుండా ఎంత బాగా వస్తూ ఉంది కదా. సో
సో ఇలా ఉంటుందండి ఈ రైస్, చాలా టేస్టీగా ఉంటుంది. బాక్స్కి కూడా వేసుకోవచ్చండి, లంచ్ బాక్స్కు వాటికి ఇలా వేసేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని బాగా కలిపెట్టేసి తర్వాత ఓ ప్లేట్లోకి ఏమైనా వేసి మనము దీంతో పాటు పెరుగు పచ్చడి అవి పెట్టుకుని తిందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోలు చూసి తప్పక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఇది చాలా హెల్ప్ అవుతుందండి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయినాక బెల్ ఐకాన్ నొక్కారంటే నోటిఫికేషన్లో నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. చూడండి, పుదీనా రైసు తర్వాత రాయితా రెండు కూడాను, అంటే పెరుగు పచ్చడి రెండు నేను ప్లేట్లో ఉంచాను. చాలా కమ్మగా ఉంటుందండి. దీన్ని ఇందాక షార్ట్స్లో 1,60,000 మంది చూశారండి. సో మీరందరూ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తర్వాత చేయొద్దండి, బెల్ ఐకాన్ నొక్కితే అన్ని నోటిఫికేషన్లు వస్తుంది.